ప్రైస్ ద లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రశస్త నామములో మీ అందరికీ నా హృదయపూర్వక శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. బాగున్నారా? మన వ్యక్తిగత జీవితాలను ఒక్కోసారి మనం గమనించుకున్నప్పుడు ఒక తండ్రిని గూర్చి కుమారుడు అంటాడు. ఎందుకంటే చాలా చోట్ల దేవుని బిడ్డల గృహాలను దర్శిస్తూ ఉన్నప్పుడు వారి సమస్యలను తెలుసుకొని ప్రార్థిస్తూ ఉన్న ఆ భాగంలో ఒక తండ్రి గురించి కుమారుడు అంటాడు. అన్న, మా డ్యాడీ ఆల్ పర్ఫెక్ట్. అన్ని విషయాల్లో మా ఫ్యామిలీని బాగా చూసుకుంటారు. కానీ ఇదిగో ఈ 2 విషయాల్లో ఆయన బలహీనుడు. ఒక అన్న అంటారు తన చెల్లిని గురించి, మా సిస్టర్ అన్ని విషయాలు పర్లేదన్నా. ఇదిగో ఈ ఒక్క విషయంలో మాత్రం తను ఎప్పుడు కూడా మరి ఇబ్బంది పడతా ఉంటది. అది తన బలహీనత, అది తన వీక్‌నెస్సు అని. ఈ మాటలు వింటున్న మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కూడా మీరు గమనించుకున్నప్పుడు మీకే తెలుస్తుంది. చాలా ఆత్మీయంగా, స్పిరిచ్యువల్‌గా బాగా ఎదగాలనుకుంటున్నాను. ఆత్మలో దేవుని యొక్క సన్నిధిలో వైరాగ్యము కలిగి చాలా ఎదగాలనుకుంటున్న టైంలో ఇదిగో ఈ పలానా విషయాల్లో, ఈ విషయంలో నాకు అనారోగ్యం, ఈ విషయంలో నాకెప్పుడు కోపమొస్తది, ఈ విషయంలో అంటూ తమ తమ బలహీనతను గురించి ఆ బలహీనతల దగ్గరే ఆగిపోతూ ఉంటారు. కానీ ప్రియమైన యవ్వన తమ్ముడా, యవ్వన సహోదరి, దేవుని బిడ్డ, దేవుడు ఈ సాయంకాల వేళ మనతో ఏమంటున్నారంటే, నీలో, మనలో ఏ బలహీనత ఉండినను సరే, జాగ్రత్తగా వినండి. ఏ బలహీనతను ఉండినా సరే, ఆ బలహీనతను తీసుకొని యేసయ్య పాదాల చెంతకు మనం వెళ్ళి, దేవునితో మనం చెప్పినప్పుడు, "ప్రభా! నాలో ఈ బలహీనత ఉంది" అని చెప్పినప్పుడు, దేవుడేమంటారో తెలుసా? ఆయనంటారు, "ఏం పర్వాలేదు. నేను చూసుకుంటాను." దేవుని వాక్యంలో రాయబడింది, "బలహీనతలో నా కృప మిమ్ములను పరిపూర్ణ ఆశీర్వాదకరంగా మారుస్తుంది." దేవుని యొక్క పరిపూర్ణ ఆశీర్వాదాలన్నీ ఎవరికి లభిస్తాయి అనంటే, మరి ఏ రకములైన బలహీనతలలో బాధపడుతున్నారో, ఆ బలహీనంగా వెళ్ళే సమయాల్లోనే ఆ పరిపూర్ణ ఆశీర్వాదాలన్నీ అక్కడ కృషి చేస్తాయి, క్రియ చేస్తాయి. అనేక బ్లెస్సింగ్స్ సంపూర్ణంగా అటువంటి వారు దీవించబడతారని దేవుని వాక్యం అంటుంది. ఆ ప్రకారంగా ప్రతి మనుష్యుడు బలహీనుడే. ఏదో ఒక విషయంలో. అందుకే దేవుడంటారు, "మీరు బలహీనులా? నా కృప మీ బలహీనతలో పరిపూర్ణంగా మిమ్ములను బలపరుస్తుంది. పరిపూర్ణంగా నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తాను. మీ బలహీనతలో నా కృపను ఉంచి." దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఆయన ఏమంటున్నారు? హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనాన్ని జాగ్రత్తగా వినండి. "అగ్ని బలము చల్లార్చిరి, ఖడ్గధారను తప్పించుకొనిరి, బలహీనంగా ఉండి బలపరచబడిరి, యుద్ధములో పరాక్రమశాలులైరి, అన్యుల సేనలను పారద్రోలిరి." ఈ వాక్య భాగములో ఈరోజు కొరకు దేవుడు మీ కొరకు నాకిస్తున్న ఈ వాక్ ఏంటంటే, బలహీనముగా ఉండి బలపరచబడ్డారంట. బలహీనంగా ఉండి కూడా ఎట్లా బలపరచబడతారు? బలహీనంగా ఉండి కూడా మరి ఎట్లా అది బలపరచబడటము? అంటే నీ జీవితంలో ఏది నీవు బలహీనత, ఈ బలహీనత వలన నేను గ్రోత్ అవ్వలేకపోతున్నా. ఈ బలహీనతల వలనే నేను డెవలప్ కాలేకపోతున్నా. ఈ బలహీనతను బట్టే స్పిరిచ్యువల్‌గాను, అలాగే భౌతికంగాను నేను నా జీవితంలో ఎదగలేకపోతున్నాను, ఫలించలేకపోతున్నాను అని అంటున్నావో, అదే కార్యములో దేవుడు నిన్ను బలిష్టముగా చేయబోతున్నాడు. ఎప్పుడంటే దేవుని పాదాలను నీవు ఆశ్రయించినప్పుడు. దేవుని సన్నిధిలో నీ బలహీనతను నీవు ఒప్పుకొని, మోకరించి, ఒప్పుకొని, "ప్రభా! ఈ బలహీనతను బట్టే నేను ఎదగలేకపోతున్నా. దీన్ని బట్టే నేను ఫలించలేకపోతున్నాను. దీన్ని బట్టి నీ మహిమకు నీ యొక్క మహిమను నేను ప్రకటించలేకపోతున్నాను" అని నిన్ను నువ్వు తగ్గించుకొని, చాలామంది తగ్గించుకోలేరు. కానీ ఈ మాటలు దేవుడు చెప్తున్నాడు నీతో. నిన్ను నువ్వు తగ్గించుకొని, ఆయనెక్కడో ఆకాశమందున్నాడు. నీవు భూమి మీద ఉన్నావని నిన్ను నువ్వు తగ్గించుకొని ప్రభువా అని ఆయన పాద సన్నిధిలో నువ్వు ఆశ్రయించి నీ బలహీనతను చెప్పుకుంటే దేవుడు అద్భుతంగా నిన్ని బలిష్టముగా చేయబోతున్నాడు.
నువ్వు ఎందులో బలహీనుడవో అందులోనే నిన్ను పాపులారిటీగా, ఎందులో నీవు బలహీనుడవో అందులోనే నిన్ను తలగా, అందులో నుండే పరిపూర్ణ ఆశీర్వాదాలు వచ్చేటట్లుగా నిన్ను బలిష్ఠునిగా దేవుడు మార్చుకోబోతూ ఉన్నాడు. మరి దేవుని ఆశ్రయించటానికి నీవు సిద్ధ మనస్సు కలిగి ఉన్నావా? ఎటువంటివైనా సరే ఆ ప్రాబ్లమ్ అది వ్యక్తిగతంగా, అది ఎటువంటి వ్యసనమైనా సరే రా, దేవుని యొద్దకు తీసుకొని రా. దేవుడు దాని నుండి నీకు విముక్తిని, అద్భుత విడుదలను కలుగచేయునుగాక. యేసు రక్త ప్రోక్షణము నీకు విడుదలనిచ్చునుగాక. ఆమేన్. ఒక పట్టణంలో ఒక పాస్టర్ గారు ఉండేవారట. అయితే ఆయనకు మతిమరుపు. పాపం చిన్నతనము నుండి మతిమరుపు. ఎంత మతిమరుపంటే వాళ్ళ అమ్మగారు ఒక 2 ఐటెమ్స్ చెప్పి డబ్బులిచ్చి, "ఎళ్లి తీసుకురా షాప్‌కెళ్ళి" అనంటే కొంత దూరం బానే వెళ్తాడు. కానీ ఆ ముందుకెళ్ళిన తర్వాత ఆ వస్తువులను మర్చిపోయే అంత మతిమరుపు. మితిమీరిన మతిమరుపు. తిరిగి మరలా రావటం, మరలా తీసుకొని వెళ్ళటం, ఆ పాపం ఆ తల్లికి కూడా అది చాలా బాధగాను, ఆశ్చర్యంగాను అనిపించేది. అంతేగాకుండా అతనికి కనీసం బాగా చదువుతాడు. మంచి మంచి సబ్జెక్ట్స్ మంచిగా మంచిగా చదువుతాడు. కానీ తీరా ఎగ్జామ్స్ టైమ్‌లో ఆ ఎగ్జామ్ పేపర్ మీద ఆన్సర్ షీట్ మీద ఆన్సర్ చేయలేని ఒక పరిస్థితి. అతని జీవితానికి అందరూ నవ్విన వాళ్ళే, అందరూ వెక్కిరించిన వాళ్ళే, అందరూ కూడా అదో రకంగా మాట్లాడి నవ్వుకున్న వాళ్ళే. కానీ ఎందుకో ఒకరోజు చాలా బాధనిపించి మరి పాస్టర్ గారు గదా! తన చిన్నతనంలో, తన యవ్వన ప్రాయంలోకొచ్చినప్పుడు తన యొక్క బలహీనత ఏంటో తాను తెలుసుకొని దేవుని సన్నిధిలో వెక్కి వెక్కి ఏడుస్తూ అడిగాడంట. ప్రభువా! నాకీ బలహీనత ఉంది. దీన్ని బట్టి నేను ఎదగలేకపోతున్నాను. ఈ విషయంలో నన్ను జ్ఞాపకం చేసుకో నాయనా. ఈ విషయంలో నన్ను దిద్దు, నన్ను సరిచేయి, నన్ను ఆశీర్వదించు అనన్నప్పుడు క్రమక్రమంగా ఎప్పుడైతే అతను నీల్ డౌన్ అయ్యి, మోకరించి ప్రార్థన చేస్తా దేవుడిని అడుగుతా వస్తున్నాడో, ఆ తొలి దినము నుండే అతనిలో గ్రోతింగ్ ప్రారంభమైంది. చక్కని జ్ఞాపక శక్తి. డైలీ చక్కని జ్ఞాపక శక్తి. దేవుడిని అడుగుతా ఉన్నాడు. జ్ఞాపక శక్తిని నాయనా అని. అయితే దేవుడు తనలో తనకి క్రమక్రమంగా జ్ఞాపక శక్తిని ఇస్తూనే అతనికి జ్ఞానాన్నిచ్చాడు. ఎక్కడ ఎలా, ఎవరితో ఎలా మాట్లాడాలో వాక్కునిచ్చాడు. వాక్చాతుర్యం ఇచ్చాడు. స్కిల్స్‌నిచ్చాడు. అనేక స్పెషల్ గ్రేస్‌ని అతనిలో దేవుడు ఇస్తా వచ్చాడు. ఎంత ప్రార్థన చేస్తుంటే అంతగా దేవుడు గ్రేస్‌ని ఇస్తా వచ్చాడు. అయితే ఆయన ఈరోజు అంటున్నాడు, "నా బలహీనతలో నన్ను నిలవబెట్టినది దేవుని కృపయే గాక మరి ఏదీ లేదు." సమాజమును గురించి, ఈ లోకాన్ని గురించి ఆలోచిస్తే ఇంకా 2 రాళ్ళు నీ మీద వేసి, నీ బలహీనతలోనే నిన్ను చంపి పూడ్చిపెడతారు గానీ, నీవదే బలహీనతతో దేవుని సన్నిధికి వస్తే ప్రియ కుమారుడా, ప్రియ కుమార్తె, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వదే బలహీనతతో ఆయన సన్నిధికొచ్చి, ఏకాంతంగా ప్రభుతో నువ్వు చెప్పుకుంటే, ఆయన నీకు తన కృపనిచ్చి, నీ బలహీనతలో ఆయన తన శక్తినిచ్చి, తన అభిషేకం ఇచ్చి, తన సన్నిధిలో నుండి ఒక దివ్యమైన శక్తితో నిన్ను తాకి, నిన్ను ఒక ప్రత్యేకమైన దానిగా, ఒక ప్రత్యేకమైన వాడినిగా దేవుడు నిలబెట్టుకోవాలని ఆశిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈరోజు మరి ఆ పాస్టర్ గారు అడిగితే దేవుడు కృప ఇచ్చాడు. సంథింగ్ స్పెషల్ అని చాలా స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చాడు. అద్భుతమైన కృపను దేవుడు చూపాడు అతని జీవితంలో. మరి ఈరోజు నీ పరిస్థితి ఏంటి? నీవు కూడా మోకరించి అలా అడగటానికి సిద్ధంగా ఉంటే మోకరించు. తగ్గించుకో. దేవుని యొద్దకు ఆయనే సర్వశక్తుడని, మనం నిమిత్త మాత్రులమని, ఆయన చేత సృష్టింపబడిన వారమని, మనలో అతిశయించటానికి, మనలో ఎన్నుకోదగిన ఆ గొప్ప మంచితనం ఏదీ లేదని ఎరిగి, మనం దేవుని కంటే ఎప్పటికి మంచివారం కాదు. దేవుడు మంచివాడు. మనలో మంచి మంచి కార్యాలను, సత్క్రియను ఆరంభించేవాడు. మంచి మంచి కార్యాలను చేసే దేవుడు. ఆయన పాపమెరుగని దేవుడు. మనం పాపలోకములో ఉన్నాం. పాపాన్ని చేస్తా ఉంటాం. కానీ దేవుడు ఏ పాపం ఎరుగని దేవుడు. కల్వారి శిలువలో నీ కొరకు తన రక్తము చిందించాడు. నీలో ఏ ఏ బలహీనతలున్నాయో సిలువలో బలియాగముగా వేలాడుతున్న దేవుని పాదాల సన్నిధికి రా.
తప్పకుండా తన రక్త ప్రోక్షణమును ఆయన నీ మీద కుమ్మరించి, తన ప్రేమను నీ మీద కుమ్మరించి, నిన్ను శుద్ధీకరించి, పాపము నుండి విడిపించి, బలహీనత నుండి, వ్యసనము నుండి, చెప్పుకోలేని వ్యక్తిగతమైన బాధల నుండి ఆయన నిన్ను విడిపించి, అదే స్థానములో నిన్ను ఒక గొప్ప పాత్రగా దేవుడు నిలవబెట్టుకొనుగాక. ఆమేన్. ఒక రోషం కలిగిన వ్యక్తిగా, కృప కలిగిన వ్యక్తిగా కొందరు అంటూ ఉంటారు, "కోపం ఎక్కువన్నా." అసలు కొందరు అంటూ ఉంటారు, "ఎవరైనా బావుంటే నేను ఓర్చుకోలేనన్నా." ఎవరైనా బాగోగులు వాళ్ళు చెప్తా ఉంటే వన్ బై వన్ నేను అస్సలు ఓర్చుకోలేను. నాకు కోపం వచ్చేస్తది. చేతిలో ఏదుంటే అది తీసుకొని ఇసిరేస్తాను. లేకపోతే నాకు భయంకరమైన దుర్భాషలు వచ్చేస్తా ఉన్నాయన్న. ఎంత కంట్రోల్ చేసుకున్నా నోరు కంట్రోల్ అవ్వట్లా. లేకపోతే పలానా వ్యసనం నాలో ఉంది. ఇది నేను సీక్రెట్‌గా 3, 4 ఇయర్స్ నుంచి మెయింటైన్ చేస్తున్నాను. ఇట్లా వ్యక్తిగతంగా యవ్వన బిడ్డల జీవితాల్లో సాతానుగాడు రకరకాలైనటివి ఫీడింగ్ వాడిస్తా ఉంటాడు. వాని మాటలు వినొద్దు. ఎందుకంటే వాడు అపవాది చాలా డేంజర్. ఎందుకంటే వాడు ఆదాము నుండి ఉన్నవాడు. అబ్రహాము కాలం నుండి ఉన్నవాడు. ఆదామును పడగొట్టాడు. కానీ అబ్రహామును పడగొట్టలేకపోయారు. విశ్వాస సంబంధులైన వారికి దేవుడు జయమిస్తాడు. ఆమేన్. మీరు విశ్వాసముతో ఆయన సన్నిధిలో ఉండండి. మీ బలహీనతను చెప్పుకోండి. దేవుని సన్నిధిలో వ్యక్తిగతంగా, ఏకాంతంగా ప్రభుతో మాట్లాడండి. ఆయన మీతో మాట్లాడతాడు. మీలో స్కిల్స్ ఇంప్రూవ్ చేస్తాడు. జ్ఞానం ఇస్తాడు. జ్ఞాపక శక్తినిస్తాడు. సొలొమోను కూడా జ్ఞానం అడిగితే దేవుడు ఏమేమి ఇచ్చాడు? హ్మ్. చాలా శ్రేష్టమైనటివి వారిలో దేవుడు ఇచ్చాడు. జ్ఞాని అయిన సొలొమోనుకి. ఈ దైవజనుడికి కూడా అంతే. జ్ఞాపక శక్తిని అడిగితే జ్ఞానం ఇచ్చాడు. వాక్కునిచ్చాడు. వాక్ చాతుర్యం ఇచ్చాడు. ఎవరితో ఎలా మాట్లాడాలో దేవుడు ఆ మాటలు అందిస్తూ ఉండేవాడు. దేవుని తోడును, దేవుని నడిపింపును ఆ సేవకుడు ఎప్పుడు అనుభవించేవాడు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదర, సహోదరి దేవుని వద్దకు రా, మోకరించు, దేవుణ్ణి అడుగు. దేవదాసయ్య గారు గొప్ప దైవజనులు. ఆయన అనేవారు, "మీకు ఏదైనా తెలియకపోతే వాదనలు పెట్టుకోకండి గానీ, మీరు దేవుని సన్నిధిలో అడిగి పొందుకోండి. జ్ఞానం తక్కువుందా? దేవుణ్ణి అడిగి పొందుకోండి. ఏదైనా విషయంలో మీకు పూర్తి వివరం పరిపూర్ణంగా అది మీకు అర్థం అవ్వట్లేదా? తెలిసి తెలియని మాటలు మాట్లాడక, దాన్ని దేవుని సన్నిధిలో పెట్టి మీరు ప్రార్థన చేయండి. దేవుడు మీకు చక్కగా బోధిస్తాడు" అని చెప్పేవారు. దేవుడు నిజంగా అటువంటి పరిపూర్ణమైన ఆత్మీయ అనుభవాల్లో దేవుడు మిమ్మల్ని అందరినీ నడిపించునుగాక, నడిపించునుగాక. మహాపరిశుద్ధుడా, జీవం గలవాడా, మీకు స్తోత్రం. ఎంతమంది రాత్రి వేళ ప్రభా మీ యొక్క మాటలు వింటా ఉన్నారు. కోపం ఎక్కువ ఉందని, అసహనం ఎక్కువ ఉందని, మరి తెలియని కొన్ని వ్యసనాలకు బానిసలయ్యామని, మరి ఎంతమంది ఎన్ని రకాలుగా వేదన పొందుతున్నారు. అపవాది యొక్క మరి స్థావరాల్లోకి వెళ్ళిపోయారు. అట్టి వారందరికీ యేసు రక్తము జయము కలుగునుగాక, విడుదల కలుగునుగాక. యేసయ్య రక్త ప్రోక్షణం వారి మీద ఉండునుగాక, విడుదల కలుగునుగాక, నెమ్మది కలుగునుగాక, విడిపించబడుదురుగాక. ఆ బలహీనతలోనే పరిపూర్ణ విజయం పొందుదురుగాక. ప్రతి అపవాది పెట్టిన ముళ్ళు విరిచివేయబడునుగాక. దేవుని చిత్తములోకి అనేకులు ఆయన హస్తాల్లోకి ఈరోజు వచ్చుదురుగాక. ఈ రాత్రి శిలువ దర్శనము కలుగునుగాక. దేవుని ప్రేమగల స్వరాన్ని వారు విందురుగాక. ప్రతి వారితో కృపగల దేవా నీవే మాట్లాడమని, సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందుకోమని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.